నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వివాదాస్పద వ్యక్తిగా పేరున్నటువంటి బోరుగడ్డ అనిల్ కుమార్ వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైతే అయింది. అయితే రీసెంట్గా బోరుగడ్డ అనిల్ ఎప్పుడైతే జైలు నుండి బయటకు వచ్చాడో ఆ తర్వాత ఆయన కొన్ని టీవీ ఛానళ్లలో వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ వచ్చారు. ఆ వరుస ఇంటర్వ్యూలలో కూడా నేను వైఎస్ఆర్సీపీకి సంబంధించిన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తినే అని చెబుతూనే అటు కొంతమంది వైసీపీ నాయకుల పైన కూడా ఇష్టారీతిన మాట్లాడుతున్న వ్యవహారాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే గతంలోనూ బోరుగడ్డ అనిల్కి సంబంధించి అనేకమైనటువంటి వివాదాస్పదాలు వ్యాఖ్యలు కూడా మనం చూసాం. గతంలో పవన్ కళ్యాణ్ పైన, ఆయన కుటుంబం పైన తీవ్రంగా మాట్లాడలేని విధంగా కొన్ని సంఘటనలకు సంబంధించినటువంటి విషయాలను కూడా ఆయన బహిర్గతం చేస్తూనే ఇక పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి ఆయన కూతుర్లను నేనేం చేస్తానో చూసుకోండి అంటూ ఇలా చెప్పలేని కొన్ని విషయాలు కూడా ఆయన గతంలో చాలాసార్లు మాట్లాడారు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బోరుగడ్డ అనిల్ వ్యవహారాన్ని తీవ్రంగా తీసుకున్నటువంటి కూటమి ప్రభుత్వం ఆయనకు అనేక కేసులు విధించడం, తర్వాత జైలుకి వెళ్ళడం, జైలు నుంచి బయటికి వచ్చాక ఆయన తీరులో కాస్తైనా మార్పు వస్తుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆశించారు. కానీ ఆయన వ్యవహారంలో ఎలాంటి మార్పు రాకుండా ఉన్నప్పటికీ కూడా ఆయన ఇస్తున్నటువంటి ఏవైతే మీడియా ఛానళ్ళకి ఇస్తున్నటువంటి ఇంటర్వ్యూల్లో చూసుకుంటే అటు వైఎస్ఆర్సీపీ కార్యకర్తను వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుబంధంగా ఉన్నాను అని చెప్తూనే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి కారుమూరి వెంకటరెడ్డి అధికార ప్రతినిధిగా ఉన్నారు. ఆయన పైన కూడా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేశారు. అయితే రీసెంట్గా జరిగినటువంటి ఒక ఇంటర్వ్యూలో యాంకర్ ఒక ప్రశ్న మీరు వైఎస్ఆర్సీపీలోనే ఉన్నారా, వైఎస్ఆర్సీపీలో లేనట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి, అధికార ప్రతినిధి వెంకటరెడ్డి చేసినట్టుగా అని చెప్పి యాంకర్ అడగగానే ఇమ్మీడియట్గా బోరుగడ్డ అనిల్ స్పందిస్తూ వాడు వీడు అంటూ అధికార ప్రతినిధి సంబోధిస్తూనే కులం పేర్లతో కూడా కొన్ని దూషణలు చేసుకుంటూ వచ్చారు. దీన్ని తీవ్రంగా పరిగణించినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానము బోరుగడ్డ అనిల్కి ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పి ఒక అధికారిక పత్రికా ప్రకటనను కూడా విడుదల చేసింది. దానికి సంబంధించి వాళ్ళు ఇచ్చినటువంటి పత్రికా ప్రకటనను చూస్తే కనుక బోరుగడ్డ అనిల్ కుమార్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు, బోరుగడ్డ అనిల్ కుమార్ అనే వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా ఇటీవల కొన్ని మీడియా ఇంటర్వ్యూలలోనూ సోషల్ మీడియా వేదికలపైన కనిపించడం కానీ, ప్రస్తావించడం కానీ, ఆపాదించడం జరుగుతుంది. వీటిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. బోరుగడ్డ అనిల్ కుమార్ అనే వ్యక్తితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి స్పష్టం చేస్తున్నాము అని చెప్పి ఇక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి పత్రికా ప్రకటన విడుదల చేసింది. అయితే ఈ పత్రికా ప్రకటన వైఎస్ఆర్సీపీ విడుదల చేసినప్పటికీ కూడా కొన్ని టీడీపీ అనుకూల సంబంధించినటువంటి మీడియా ఛానళ్లలో కానీ పత్రికల్లో కానీ ఇంకా బోరుగడ్డ అనిల్ ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిగానే చిత్రీకరించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఆల్రెడీ అనౌన్స్ చేసింది కాబట్టి బోరుగడ్డ అనిల్కి సంబంధించి ఎలాంటి వ్యవహారాలతోనూ వైఎస్ఆర్సీపీకి సంబంధం లేదు. అయితే రీసెంట్గా మనం బోరుగడ్డ అనిల్ కూడా కొన్ని ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే జైలుకి వెళ్ళారో జైల్లో ఉన్న తర్వాత ఆయనకు బెయిల్ రావడానికి ఎలాంటి న్యాయవాదులు అయితే ప్రయత్నాలు చేశారో ఆయన యొక్క టీమే నాకు కూడా పనిచేసింది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి అండదండలతోనే నాకు వాళ్ళందరూ కూడా ప్రయత్నించారు అని చెప్పి ఆయన చెప్పినట్టుగా, బోరుగడ్డ అనిల్ చెప్పినట్టుగా కొన్ని పత్రికా ప్రకటనల్లో కూడా వస్తున్నాయి. అయితే దీనిపైన అటు వైఎస్ఆర్సీపీ అధిష్టానం స్పందించలేదు సరికదా, అసలు బోరుగడ్డ అనిల్ వ్యవహారమే మాకు సంబంధం లేదు అంటూ పూర్తిగా తేల్చి చెప్పింది.